హాయ్ అండి, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ ఇన్స్టెంట్ టమాటో పికిల్. క్యాటరింగ్ వాళ్ళు చేసేటువంటి ఈ పచ్చడిని మనం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సులభంగా చేసుకోవచ్చండి దీన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ దాకా టమాటో పండ్లను తీసుకున్నాను. ఇవి బాగా ఎర్రగా ఉండాలి, గట్టిగా ఉన్న టమాటో పండ్లని సెలెక్ట్ చేసుకోవాలి. వీటిని బాగా కడుక్కొని శుభ్రంగా తుడిచి, తడి లేకుండా తుడిచి ఈ మాదిరి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణల్ని పెట్టి అందులో 1 స్పూన్ దాకా మెంతుల్ని వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇలా వేగిన ఈ మెంతుల్ని సపరేట్గా ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల దాకా ఆవాలను కూడా చేర్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక పాత్రలో పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరి బాణలి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. నేను ఇక్కడైతే నువ్వుల నూనెను తీసుకున్నాను, మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటో పండు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దాదాపు ఒక 100 గ్రాముల దాకా చింతపండుని వేసుకొని ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మంట సన్నగా ఉండాలండి, హై ఫ్లేమ్లో మార్చకూడదు. ఈ టమాటో పండ్లని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే పచ్చడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి. చూసారు కదా, బాగా దగ్గరికి వచ్చేసింది. మధ్య మధ్యలో మ్యాష్ చేసుకుంటూ ఉండాలి ఉడికిన ముక్కలని. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసింది చూడండి. మనం వేసినటువంటి నూనె పైకి తేలింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాణలి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత అందులో 1 స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి, 1 స్పూన్ దాకా శనగపప్పు, ఒక 2 స్పూన్ల దాకా మినపప్పు వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలను గిల్లి వేసుకోవాలి, 1/2 స్పూన్ దాకా ఇంగువ పొడి, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని పోపును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపును చల్లారనిద్దాం. ఈ లోపల మనం రెడీ చేసుకున్నటువంటి టమాటో పండు మిశ్రమం మధ్య మధ్యలో అలా కలుపుతుంటే చల్లబడుతుంది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్నటువంటి ఆవాలు మెంతి పిండిని వేసుకొని ఒక 100 గ్రాముల దాకా మిరప్పొడిని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని చేరి పచ్చడి పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్నటువంటి పోపును కూడా వేసుకోవాలి. పోపు కూడా బాగా చల్లారి ఉండాలి. పోపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొనేసి తడి లేని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నా అంటే దాదాపు 10 రోజులైతే ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ రూపంలో తెలపండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.